అమ్మయ్య, అంత దూరం పోయి వచ్చేసరికి ఒళ్ళు ఊనమైంది. కాస్త కాలు పట్టించుకుంటే సరే. ఒరే అశ్విని, గణపతి, ఇలా రండిరా, బాగా అలిసిపోయాను, కాస్త కాలు పట్టండిరా. ఒరే గణపతి, గురువుగారు పిలుస్తున్నారు, కాలు పట్టాలంటే పదరా. అలాగే పదరా. ఒరే, ఇది నా కాలు, నువ్వు ఆ కాలు తీసుకోరా. ఆహా, నేనే ముందొచ్చా, నువ్వు ఆ కాలు తీసుకో, నేను ఈ కాలు తీసుకుంటా. ఒరే, ఇది నా కాలు. ఒరే, నా గమం వచ్చేస్తుంది, మర్యాదగా ఆ కాలు తీసుకో. ఒరే బండోడా, ఈ కాలు కంటే ఆ కాలే బాగుందిరా. అదేం కాదు, నీ కాలు కంటే నా కాలే బాగుంది. అదేమి కాదు, నీ కాలు కంటే నా కాలే బాగుంది. నా కాలు బంగారం కాలు, అయితే నా కాలు వజ్రపు కాలు. వజ్రం కాలు కాదురా, అది ఇనుప కాలురా. నా ఇనుప కాలు అయితే నీ ఇత్తడి కాలురా. ఒరే, నువ్వు నా కాలు కొట్టడానికి నీకెందరైనా నీ కాలు నరికేస్తా. నువ్వు నా కాలు నరికేస్తా, నీ కాలు విరగొడతా. విరగొట్టరా, చూస్తా. నువ్వు చూసేది నేను కూడా చూస్తా, చూడవా కర్రా. చూసేగా నా గొడవలి చూడు, నా గొడవలి ఎంత బలుగా ఉందో. నువ్వు నా కాలు విరగొట్టే, నీ కాళ్ళు ఒక్క దెబ్బకి నరికేస్తా. ఏం చేస్తున్నారా మీరు? ఒరే ఒరే, ఆగండిరా. గురుగారు కోపంగా వస్తున్నారు, ఏం జరిగిందో చూద్దాం పదండ్రా. పదండ్రా. గురుగారు, మీరేం కంగారు పడకండి, మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళు ఎప్పుడు అంతే, వాళ్ళని వదిలేయండి. గురుగారు చూడండి, వాళ్ళ కాలు కంటే నా కాలే బాగుంది. అదేమి కాదు, నా కాలే బాగుంది కదండి. నోరు ముయ్యండి. ఎవరన్నారు అవి మీ కాలని? అవి నా కాలు. బంగారం లాంటి విద్యను చెడగొట్టారు. నువ్వు నా కాలి విరగొద్దా అంటావా? నువ్వు నా కాలిని నరికేస్తా అంటావా? గురుగారు, వాళ్ళ కాల వాళ్ళ ఇష్టం, నువ్వు మాత్రం ఇసుకల్ని తీసుకోండి. అరే అరే, ఆపండిరా. అరే, ఎవరైనా ఆపండిరా. వీళ్ళు నా కాలలు విరగొడుతున్నారు. అయ్యో, వీళ్ళ కాలలు విరగొడుతున్నారే. ఆనందం ఆనందం, వసే ఆనందం, ఎక్కడ చచ్చావే? వీళ్ళు నా కాలలు విరగొడుతున్నారు. ఆనందం ఆనందం, వసే ఆనందం. ఏంటి వీళ్ళు ఇలా అరుస్తున్నారు? ఏమై ఉంటుంది? ఒరే, జరగండి రా, వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. అయ్యో రామా, నేను ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చుంటే ఈ బుద్ధిహీనులు అన్నంత పని చేసేవారు కదండి. ఏమో లేవే ఆనందం, వాళ్ళకు మనం తప్ప ఇంకెవరున్నారే? వాళ్ళే నిదానంగా తెలుసుకుంటారు. మీరు ముందు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయండి. అది కాదే ఆనందం, వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వారే కదా. మెల్లగా నేనే చెప్తాను. ఏం చెప్తారో ఏమోలేండి, మీ ఇష్టం. గురువు గురించి ఒక చిన్న కవిత. అక్షరాలు దిద్దిపించినప్పుడు తెలియలేదు, నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు, నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు, నా చేతికి పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు, ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. మార్కులు ఇచ్చినప్పుడు తెలియలేదు, నాలో సామర్థ్యాన్ని నింపారని. ఈ క్షణం తెలిసింది, నాలో ఒక విశాలమైన ప్రపంచాన్ని సృష్టించారని, ఒక మహాశక్తిగా మలిచారని. ధన్యవాదాలు.